ఖచ్చితంగా మా మా అభ్యర్థులే గెలిచే అవకాశాలు చాలా విపరీతంగా ఉంటాయండి. రైట్ రామూర్తి గారు మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ ఖర్చుకు సంబంధించి చాలా మంది అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. ఇంత మేము భరించలేము అంటే పార్టీలకు సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే స్వతహాగా రాజకీయాల్లో ముందుకొచ్చి మేము కూడా నిలబడాలి, మేము కూడా రాజకీయం చేయాలనుకునేటటువంటి వాళ్ళైతే ఎలాగో దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి ఈ ఖర్చుకు సంబంధించి. అది వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, లేదంటే ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా కూడా. కానీ చివరికి ఆల్రెడీ కొన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా అమ్మో ఇదంతా మాకెందుకు, పార్టీ భరిస్తుంది అంటే మనం చూద్దాంలే అనే సిచ్యువేషన్కి వచ్చేసారనేటటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఒప్పుకుంటారా? ఉందా రియాలిటీలో అలాగే? అందరికీ నమస్కారం. వాస్తవానికి ఎన్నికలు అన్నప్పుడు పోటీ చేసే వాళ్ళు, ఆశా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న సెకండ్ నాయకత్వం లేదా పక్కన ఉన్న వాళ్లకు మజ్జిగ చేసుకోవడానికి పార్టీలు ఇవ్వడం, ఖర్చులు పెట్టడం ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్న తంతు. ఇది కొన్ని ఇప్పటి నుంచి కాదు, ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న తంతు. కానీ ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే అసలు ఎన్నికలు జరగాయా, జరగని ఎన్నికలకు మనం ఎందుకు ఖర్చు పెట్టుకోవాలనేది ఒకటి. రెండోది, గవర్నమెంట్ ఇచ్చిన సరిగా హామీలు అన్ని ఏది నెరవేర్చలేదు కాబట్టి మనం పోటీ చేస్తే ఓడిపోతామేమో అనే భయం ఇంకోటి. ఈ రెండింటి వల్ల అభ్యర్థులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధంగా ఉన్నది, మీకు అందరికి తెలుసు. దేనికైనా సిద్ధపడి అన్నిటికీ ముందుండి ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు పోరాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో ఉన్నది, నాయకత్వ లోపం ఎక్కడ లేదు. కాబట్టి నాయకులు బ్రహ్మాండంగా ఉన్నారు, ఖర్చు పెట్టుకునేటోళ్ళు పెట్టుకున్నారు. ఏ రూపాయి లేకున్నా కానీ ప్రజల ఆశీర్వాదంతో ముందుకు పోయేవారు చాలా మంది ఉన్నారు. నిన్న జరిగిన, నేను కూడా పల్లెల్లో కొన్ని తిరిగాను, కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు కూడా నేను పోయి వచ్చాను. కానీ ఎవరికి తెలియకుండా, ఎవరికి జరగకుండా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఎవరు అడుగుతున్నారు అనేది సర్వసాధారణంగా జరుగుతుంటాయి. మనం చెప్పింది ఏంటంటే ఇవి అవుతుందో కాదో మీరైతే 8వ తారీఖు దాకా వెయిట్ చేయండి. ఒకవేళ మీకు ఆలోచనలు ఉంటే ఉండొచ్చు, కానీ మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవద్దని చెప్పడం అయితే జరిగింది. దాంట్లో కొంతమంది ఆగారు, కొంతమంది తప్పని పరిస్థితుల్లో జనరల్ గా పోటీ చేసినా చేయకుండా కొంతమంది నాయకులకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటారు. కాబట్టి పండుగలు అన్నప్పుడు తినడం, తాగడం ఇవన్నీ పొరపాటి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అలాంటివి జరిగినాయని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ రెండు రకాల ఆందోళనలు జరుగుతాయో జరగయో అనే దానికి, గెలుస్తామో గెలవమో అన్న దానికి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలా? అధికారంలో ఉన్న పార్టీ ఉన్నది కదా, వాళ్ళు ఖర్చు పెట్టుకొని అభ్యర్థుల్ని ఇస్తే మేము పోటీ చేస్తాం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాట. నాతోటి కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే బీఆర్ఎస్ లో లేదంటారా ధోరణి మీకు ఎక్కడ వినిపించలేదా మీ కార్యకర్తల నుంచి? ఇప్పుడు అదే వాళ్ళకేంది, ఇప్పటికీ ఎన్నికలు జరుగుతాయా జరగాయా అనేది మా నాయకుడు మాకు ఇచ్చిన పిలుపు మేరకు అసలు జరుగుతాయా జరగాయా 8వ తారీఖు దాకా వెయిట్ చేద్దాం. ఒకవేళ జరిగితే ఖచ్చితంగా పోటీ చేసే అభ్యర్థులు చాలా బ్రహ్మాండంగా ఒక్కొక్క ఊరికి 3-4 రెడీ అయి ఉన్నారు. మండలాలలో అయితే 10 మంది దాకా ఉన్నారు. కాబట్టి మాకు అలాంటి ఇబ్బందులు ఏం లేదు. ఎందుకంటే వీళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలే మాకు శ్రీరామ రక్ష, వీళ్ళు అమలు చేయని పథకాలే మాకు శ్రీరామ రక్ష. కాబట్టి గ్రామాలలో మేము బ్రహ్మాండంగా ప్రజల దగ్గరికి పోవడానికి మాకు మంచి అవకాశం, మంచి వెసులుబాటు. జనరల్ ఎలక్షన్ కు ఇప్పటికీ ఒక గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన నిర్వాహకం వల్లే మా నెత్తి మీద, బీఆర్ఎస్ పార్టీ నెత్తి మీద పాల్గొస్తున్నారు. రైట్ జయరామ్ గారు నమస్తే. ఆడియో క్లియర్ గా ఉందా జయరామ్ గారు? జయరామ్ గారు, మనం ఎన్నికల్లో ఖర్చు, రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఇబ్బడి ముబ్బడి ఖర్చులు ఎప్పుడు మనం డిస్కస్ చేస్తూ